అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ పని మంజట్లో ఉన్నారు అంతా తెలుగు టెక్ స్పార్క్ ఈవెంట్ లో మీట్ చేస్తున్నాము. నాకు తెలుగు అంటే చాలా ఇష్టము. నేను తెలుగుడే అడుక్కుంటాము, తెలుసుకుంటాము ఎట్లా ఉంది ఈవెంట్ అనేసి. హాయ్, నైస్ టు మీట్ యూ ఆల్. హాయ్. నైస్ టు మీట్ యూ. ఇప్పుడు మీరు ఇంట్రడ్యూస్ చేయండి, మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? నా పేరు ప్రబోధ్, నేను ఆదోని నుంచి వచ్చాను. ఇక్కడ బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను, ఐటెమ్ స్కిల్స్ యూనివర్సిటీ. ఈరోజు మేము టెక్ స్పార్క్లో కలుసుకున్నాము. టెక్ స్పార్క్ ఈవెంట్ అనేది ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది. టెక్ లీడర్స్తో, ఇండస్ట్రీ పర్సన్స్తో అందరితో ఇంటరాక్ట్ అవుతుంటే, అలాగే నెట్వర్కింగ్ కూడా బిల్డ్ చేసినాము. నెట్వర్కింగ్ చేస్తుంటే బాగా అనిపించింది. అందరూ అందరిని కలిసినాక చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. గ్రేట్. మీరు? సో నా పేరు గగన్, మాది నేటివ్ పుత్తూర్. సో నేను ఇక్కడ బీటెక్ చేయడానికి వచ్చాను ముంబైలో. సో టెక్ స్పార్క్స్ ఈవెంట్ నాకు చాలా నచ్చింది, ఎందుకంటే ఇండస్ట్రీ ఎక్స్పోజర్ బాగా దొరుకుతుంది అండ్ ఇంకా నెట్వర్కింగ్ చేసుకోవచ్చు బాగా. మీకు ఏమైనా ఐడియా ఉంటే ఐడియాని షేర్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు అంటే లైక్ మైండెడ్ పీపుల్తో కలవచ్చు. సో ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా సెషన్స్ ఉంటాయి, స్పీకర్స్ ఉంటారు, ఇంకా ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తారు. చాలా బాగుంటుంది. అమేజింగ్. నేను జితేంద్ర, నేను వెంకటగిరి నుంచి వచ్చాను. ఇక్కడ బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను ఐటీఎం స్కిల్స్ యూనివర్సిటీలో. టెక్ స్పార్క్ ఈవెంట్ చాలా డ్రీమ్ కమ్ ట్రూ లాగా ఉంది. అంటే చాలా మంది ఇన్వెస్టర్స్ ఇన్ని రోజులు యూట్యూబ్లో, ఇన్స్టాలో చూసి ఇప్పుడు దగ్గర నుంచి చూడగానే ఇది ఒక కళలా ఉంది. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. మీరేమంటారు? హాయ్, నేను శ్రీవాత్సవ్, నేను హైదరాబాద్ నుండి వచ్చాను. బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా ఐటీఎం స్కిల్స్ యూనివర్సిటీలో. మా కాలేజ్ తరఫున వచ్చాము ఈ ఈవెంట్కి. చాలా బాగుంది ఈవెంట్. ఇండస్ట్రీ లీడర్స్, టెక్ ఎక్స్పర్ట్స్ అందరితో నెట్వర్కింగ్ చేసి చాలా బాగా అనిపించింది. ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను ఈ ఈవెంట్లో. ఇంకా బాగుంది ఓవరాల్గా ఈవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అమేజింగ్. మీరంతా ఇప్పుడు హౌ ఓల్డ్ ఆర్ యూ? ఎన్ని ఏళ్ళు మీకు అంతా? 18 years. ఓ, దట్స్ అమేజింగ్. ఐ థింక్ మీరే ఈ ఈవెంట్ అనే మోస్ట్ యంగెస్ట్ పీపుల్. వన్ ఆఫ్ ద యంగెస్ట్. ఎలా అంటే అందరూ దే ఆర్ ఇన్ ద 20s, 30s, 40s, రైట్? వెన్ యూ స్టార్ట్ ఎర్లీ, వెరీ సూన్ వీ కెన్ సీ ద సక్సెస్. అబ్సల్యూట్లీ. అనక మీరేమంటారు, ఎవరు మిస్ చేస్తున్నారు ఈవెంట్కి? ఏమిటికి వస్తానులే, ఏమిటికి రావాలి? అందరూ ఒక్కొక్క రీజన్ చెప్పండి. శ్రద్ధా శర్మ మ్యామ్ వాళ్ళంతా మీట్ చేసి మిమ్మల్ని అంతా ఇప్పుడు చూసి ఫోటో అంతా ఎత్తుకుంటాను మ్యామ్ జట్ల. ఒక రీజన్ చెప్పండి ఏమిటికి. ఈవెన్ దో దే ఆర్ 18 years ఇంట్లో కూర్చొని చూస్తున్నారు, కొందరు టీవీ చూస్తారు, ఆటాడుకుంటారు. ఇట్లా ఈవెంట్ ఏమిటికి రావాలి? వై దే హ్యావ్ టు కమ్ టు టెక్ స్పార్క్? ఈ ఈవెంట్కి ఎందుకు రావాలంటే, మనం ఇంట్లో ఉంటే మనం ఏం తెలుసుకోలేము. ఫస్ట్ పాయింట్. అవును. బయట ప్రపంచం అంటూ మనకి ఏం తెలియదు. ఒక్కసారి బయట అడుగు పెట్టాక ఇట్లాంటి ఈవెంట్స్కి అటెండ్ అయితేనే బయట ఏం జరుగుతుంది, ఇండస్ట్రీస్లో ఏం జరుగుతుంది కొత్తగా అర్థమైపోతుంది. సో ప్రబోధ్ పాయింట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో మనం అనుకోవచ్చు మన దగ్గర ఇంటర్నెట్ ఉంది, గూగుల్ ఉంది, యూట్యూబ్ ఉంది, మనం సర్వే అవ్వగలం అని అనుకోవచ్చు. బట్ మనం డైరెక్ట్గా మాట్లాడితే అప్పుడు పర్సనాలిటీ తెలుస్తుంది, ఇంకా అప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఇంకా అది చాలాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక ఐడియా ఉంది. ఇక్కడ చాలా మంది ఇన్వెస్టర్స్. సో నేను ఒక అతని దగ్గరికి వెళ్ళి నేను రీచ్ అవుట్ అయ్యి నా ఐడియా అతనికి చెప్తే అప్పుడు తనకి ఐడియా నచ్చితే తను నాకు ఫండింగ్ ఇస్తాడు. అట్లా మాకు తనకి నెట్వర్క్ బిల్డ్ అవుతుంది. అట్లా జస్ట్ అన్ ఎగ్జాంపుల్ ఇన్వెస్టర్. అట్లా చాలా మంది ఉంటారు ఇక్కడ. అట్లా మీరు మీ ఐడియాని మీరు ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి, ఇంకా నెట్వర్కింగ్ ఆప్షన్స్ చాలా ఉంటాయి. కరెక్ట్. అబ్సల్యూట్లీ ఆసమ్. మీరేమంటారు? ఈ ఈవెంట్లు చాలా యూనిక్గా ఉంటుంది. ఎందుకంటే మనకి వేరే ఇక్కడ ఎక్కువ స్టార్టప్ ఫౌండర్స్ వాళ్ళ ప్రొటోటైప్స్తో వీసీస్కి, ఇన్వెస్టర్స్కి పిచ్ చేయడానికి వచ్చారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎక్కడ డిమాండ్ ఎక్కువ ఉంది, స్టార్టప్స్ అందరూ ఎక్కడ పోతున్నారు. సో దట్ మనకు అర్థమైంది. మనకి ఏదన్నా ఐడియా ఉంటే యాక్చువల్గా మనకి కాంపిటేటర్స్ ఉన్నారా లేదా, దాంట్లోకి ఎంటర్ అవ్వచ్చా లేదా, మార్కెట్ పైన మంచి థాట్ అనేది వస్తుంది. మనకి 4 గోడల మధ్య ఉండి మనం ఏదో ఇంటర్నెట్ చూసి బిల్డ్ చేస్తామంటే ఇంటర్నెట్లో అన్ని లిస్ట్ అయ్యి ఉండవు. సో మనకి వస్తే తెలుస్తుంది ఎంతమంది ఏవి బిల్డ్ చేయాలనుకుంటున్నారు. ఐడియేషన్ స్టేజ్లో, ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్న స్టార్టప్స్ కూడా తెలుస్తుంది. వేరే వాళ్ళ డిఫరెంట్ మైండ్ సెట్స్ తెలుస్తుంది, డిఫరెంట్ మార్కెట్స్ తెలుస్తుంది. సో దట్ మనకి మన ఎక్స్పోజర్ పెంచుకోవచ్చు. కరెక్ట్. ఇక్కడికి రావడానికి ఫస్ట్ రీజన్ నేనేం చెప్తా అంటే కెరియర్ బిల్డ్ చేసుకోవచ్చు.
మీరు ఏ రూట్లో వెళ్తున్నా కూడా ఇక్కడికి వస్తే ఎక్స్పోజర్ దొరుకుతుంది. మళ్ళీ ఇంకా లైక్ మైండెడ్ పీపుల్స్ని కలవచ్చు, ఇంకా వాళ్ళ ఐడియాస్ ఇంకా థాట్స్ని చూడొచ్చు, వాళ్ళు ఎట్లా థింక్ చేస్తారో తెలుస్తుంది, పెద్ద లీడర్స్ ఎట్లా బిహేవ్ చేస్తారో ఇంకా అవన్నీ నేర్చుకోవచ్చు. మీకు Absolutely. ఏదైనా స్టార్టప్కి ఐడియాస్ ఉంటే పిచ్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా ఏ రూట్లో వెళ్ళినా అడ్వాంటేజెస్. Absolutely. Thank you so much, Andrew వచ్చేదానిక. లైక్ లెట్స్ ఆల్ కమ్ టు మోర్ ఈవెంట్స్. ఇంకా నెక్స్ట్ ఈవెంట్స్కి రండా మీరు కూడా. మేమంతా వచ్చినాము. లైక్ యూ హర్డ్ ఎవ్రీ వన్స్ ఎక్స్పీరియన్స్. లెట్స్ మేక్ అ వరల్డ్ అ బెటర్ ప్లేస్ టు లివ్. ఐ వాంట్ టు యాడ్ వన్ పాయింట్. యా షూర్. యా సో ఇంకొక పాయింట్ చెప్పాలి ఏంటంటే, ఇప్పుడు నాలెడ్జ్ ఒకటే ఉంటే సరిపోదు. ఆ నాలెడ్జ్ని ఎక్స్ప్రెస్ చేయాలి, ఇంకా అందరికీ షేర్ చేయాలి. అప్పుడు అంటే షేర్ చేయడం అంటే ఇప్పుడు అందరికీ తెలపాలి, నీ దగ్గర ఏముందో, ఏం ఐడియా ఉందో, లేకపోతే నీ దగ్గర ఏం మ్యాటర్ ఉందో అది అందరికీ చెప్పాలంటే కాన్ఫరెన్సెస్, ఈవెంట్స్ అనేవి దానికి ఒక హబ్, ఇంకా బెస్ట్ ప్లేస్, అంతకు మించిన ప్లేస్ లేవు. ఎస్పెషల్లీ టెక్ స్పార్క్స్, ముంబై టెక్ వీక్ ఇలాంటివి ఉంటాయి కదా, అక్కడైతే మీ ఐడియాని షేర్ చేయొచ్చు. మీ ఐడియాకి షేర్ చేస్తే ఇంకా వాల్యుయేషన్స్ వస్తాయి, ఇంకా ఏం యాడ్ చేయాలి, ఇంకా అసలు చాలా వస్తాయి. అది Absolutely. Thank you so much, everyone. Do like and share it with your friends. Let's make a world a better place to live. Bye bye. See you all.